గ్రేట్. చెప్పబోయే వేస్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక హ్యూజ్ ఫైల్ని మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా, ట్రాన్స్ఫర్ నౌ .net అనేది టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మీకు స్టార్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, క్లిక్ చేయండి. మీరు ఏ ఫైల్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సపోజ్ ఫైల్ అనేది గ్యాలరీలో ఉందనుకోండి, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఫైల్ అయితే సెండ్ చేసుకోండి. గ్యాలరీ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ మెయిల్ అడ్రస్ తర్వాత నెక్స్ట్ రెసిపియెంట్ మెయిల్ ఉంది కదా గైస్, మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫైల్ అయితే సెండ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ లింక్ కూడా జనరేట్ అవుతుంది గైస్. మనం సింపుల్గా ఈ లింక్ని అయితే కాపీ చేసుకుని మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈజీ సెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాట్సాప్లో అయితే ఒక లింక్ని అయితే సెండ్ చేస్తున్నాను కదా. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకైతే మీరు ఇందాక ట్రాన్స్ఫర్ చేశారు కదా ఆ ఫైల్ అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నేనైతే దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ కూడా వచ్చింది, ఒక లింక్ వచ్చింది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకైతే ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది.